నేను రక్షణ పొందిన తర్వాత అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు సినిమాలు చూడలేదు, మా ఇంట్లో టీవీ కూడా లేదు. మా నాన్నగారు సినిమా పేపర్ వస్తే, ఈనాడు పేపర్ వచ్చేటప్పుడు మా ఇంటికి సినిమాను ఏదో ఒక పేజ్ ఉండేది, వసుంధరాన సంథింగ్ దాని వెనకాలనుకుంటా. మా నాన్నగారు అది రాగానే చింపేసి డస్ట్బిన్లో పడేసేవారు. ఎందుకంటే మా చిన్న పిల్లల కళ్ళల్లో కూడా ఆ వ్యర్థమైన దృశ్యాలు పడకూడదు అనేది మా నాన్నగారు పట్టుదల. చాలా ఖచ్చితమైన దైవజనుడు. నా తండ్రిని బట్టి నేను దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాను. సినిమాలు అంటే తెలియదండి, సినిమా పాటలు అంటే తెలీదు. పెరుగుతూ ఉన్నాను. రక్షణ పొందిన తర్వాత ఒక తీర్మానం తీసుకున్నాను. అదేంటంటే, నేను సంగీతం నేర్చుకోవాలా, నేనేం పెద్ద సింగర్ని కాదు. అయితే దేవుని సన్నిధిలో నేను తీసుకున్న ఒక తీర్మానం ఏంటంటే, ఈ స్వరము కేవలం యేసయ్య నీ పాటల కొరకే నేను వాడతా. ఐ విల్ నాట్ సింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ సాంగ్స్, ఫిల్మ్ మ్యూజిక్, కనీసం హమ్మింగ్ కూడా చేయను అని తీర్మానం తీసుకున్నాను. పాటలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈరోజు ప్రపంచం అంతా సంగీతం వెనకాల వెళ్తూ ఉంది.